నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలు అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన మహానీయులు జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే. ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి. మదనపల్లె మార్కెట్ యార్డు వద్దనున్న జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలకు పూలమాలలు వేసి సావిత్రిబాయి ఫులే జయంతిని ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే. భారతదేశంలో మహిళలు చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి ఫులే, జ్యోతిరావు ఫులే కారణమన్న వైసీపీ శ్రేణులు. మదనపల్లె వైసీపీ కార్యాలయంలో సావిత్రిబాయి ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు. మహిళలు అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన మహానీయుడు జ్యోతిరావు ఫులే, మహిళలకు తొలి గురువు అయిన సతీమణి సావిత్రిబాయి ఫులే అని ఎమ్మెల్యే షాజాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె మార్కెట్ యార్డు వద్దనున్న జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలకు సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నారంటే అందుకు బీజం వేసింది జ్యోతిరావు ఫులే అని గుర్తు చేశారు. జ్యోతిరావు ఫులేని అంబేద్కర్ తన గురువుగా భావించేవారని పేర్కొన్నారు. మన దేశంలో మహిళలకు విద్య కోసం ముందడుగు వేసి ఆయన సతీమణి జ్యోతిరావు ఫులేకి విద్యాబుద్ధులు నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయునిగా మార్చారని తెలిపారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని జ్యోతిరావు ఫులే బాలికలకు, మహిళలకు విద్యను బోధించారని కొనియాడారు. ఆమె త్యాగం, శ్రమ, కృషి కారణంగానే నేడు మన మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచమున్నంత కాలము మహిళల్లో ఒక చైతన్యం, మహిళల్లో విద్యావంతులు అయినారంటే సావిత్రిబాయి ఫులే గారి ఆదర్శం తెలియజేస్తుంది. ఎందుకంటే మహిళా లోకం సావిత్రిబాయి ఫులే గారికి మరొకరు. ఆ రోజుల్లో మహిళలు బయట రావడం, చదువుకోవడం, లేదంటే ఎక్కడన్నా స్కూళ్ళు, కాలేజీలు పోవడం చాలా తప్పుగా భావించేవారు. సావిత్రిబాయి ఫులే గారు వాళ్ళు ఒక మహిళా ఇద్దరు కలిసి ఇది మహిళలకు తీసుకొని వచ్చి చదువు నేర్పించి వాళ్ళకి సమాజంలో ప్రత్యేక స్థానం ఇప్పించి వాళ్ళు అన్ని విధాలుగా ఎదిగేటట్టుగా చేసిన చరిత్ర సావిత్రిబాయి ఫులే గారిది. మనము సావిత్రిబాయి ఫులే గారి ఆశయాలకు చాలా బాధ్యతగా తీసుకోవాలా. మహిళలు ఆమెకు చదువుల తల్లిగా సావిత్రిబాయి ఫులే గారికి గుర్తించాలని సరైనగా కోరుతూ ఈరోజు జయంతి సందర్భంలో మనం అందరం కలిసి 195వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే వాస్తవాలు మహిళలు సావిత్రిబాయి ఫులే గారికి మరవకూడదని చెప్పేసి తెలియజేస్తారు. భారతదేశంలో మహిళలు చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి ఫులే, జ్యోతిరావు ఫులే కారణమని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, అబ్జర్వర్ అనీషారెడ్డిలు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సావిత్రిబాయి ఫులే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ ఆజాం, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, సర్పంచ్ దండు కరుణాకర్ రెడ్డి, మాజీ ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, కౌన్సిలర్ ప్రసాద్ బాబు, వైసీపీ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, వెలుగు చంద్ర, హరినాయక్, నాగరాజరెడ్డి, వినూత్న తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ, చదువు మహిళలకు అందని ద్రాక్షలా ఉన్న తరుణంలో జ్యోతిరావు ఫులే మహిళా విద్యా ప్రాముఖ్యతను గుర్తించి తన భార్య సావిత్రిబాయి ఫులేకు విద్య నేర్పించి మహిళల కోసం మొదటి పాఠశాల ఏర్పాటు చేశారు. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి ఫులే ప్రతి మహిళకి ఆదర్శమని, మహిళలు చదువుకుని ఉన్నత స్థాయికి చదవడమే ఆమెకు మనమిచ్చే ఘన నివాళి అని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలనలో అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ మహిళలకు అందించారని గుర్తు చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో అందరూ సీనియర్ లీడర్స్ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ తరఫున సావిత్రిబాయి ఫులే జయంతి వేడుకలను 190వ జయంతి వేడుకలను చాలా అట్టహాసంగా, చాలా గ్రాండ్గా జరుపుకున్నాం. మేము ఈరోజు ఈ జయంతి వేడుకలు జరుపుకోవడం అంటే నిజంగానే మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు లేడీస్ కూడా, ఆడవాళ్ళకి కూడా ప్రాధాన్యత ఉండాలా అని చెప్పి తొలి స్కూల్ను లేడీస్ కోసం, ఆడవారి కోసం తొలి స్కూల్ను స్థాపించిండే గ్రేట్ వ్యక్తి వచ్చిందో మన సావిత్రిబాయి ఫులే గారు. ఆ రోజు 1839వ సంవత్సరం డేట్లో ఒక స్కూల్ను ఏర్పాటు చేసేసి లేడీస్ కూడా ఆ కాలంలో వచ్చిన లేడీస్కు స్కూల్ అనేది లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది లేదు, వాళ్ళ ఇంట్లో పనులకే పరిమితమై ఉండేవాళ్ళు.
వాళ్ళకందరికీ అనవసరం వాళ్ళకంది చేస్తూ ఉంటే ఆ టైంలో వచ్చిందో మన జ్యోతిరావు పూలే సావిత్రి గారి పూలే గారు కూడా వాళ్ళకు కూడా సమాజంలో ముందుకు రావాలా, వేరే సమాజాలతో పాటు వెనుకబడిన తరగతి లేడీస్ కూడా ముందుకు రావాలా, చదవాలా, ఆడవాళ్ళు బాగుపడి బాగా చదివితేనే సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా ముందుకు వస్తున్న ఉద్దేశంతో వీళ్ళు వచ్చిందో ఇది చేయడం జరిగింది, ఆ స్కూల్ స్థాపించడం జరిగింది. అక్కడి నుండి కంటిన్యూస్గా ఉపాధ్యాయులుగా ఉండి ఈరోజు వచ్చిందో లేడీస్లో కూడా తొలి ఉపాధ్యాయులుగా ఆమెను కూడా కన్సిడర్ చేస్తారు. ఆమె లేడీస్ ఉపాధ్యాయుల దినం కూడా ఈరోజు పాటిస్తారు దేశమంతటా. కాబట్టి ఇట్లా సంఘ సంస్కరణ గురించి సంఘ ఇది చేసిన వాళ్ళ గురించి మేము ఈరోజు ఇది చేసినందుకు నిజంగానే గర్వపడుతున్నాం. వీళ్ళు ఈరోజు చేసిన ఆ సేవను కూడా మనము మార్గదర్శకంగా తీసుకుని ఈరోజు జయంతి వేడుకలు జరుపుకునేది కాదు, మనం వచ్చిన దీన్ని మార్గదర్శకంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఆడవారు కూడా ఇళ్లలో లేకుండా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చదివి అన్ని సమాజంలో ప్రతి ఇష్యూస్లో కూడా రాజకీయంగా కానీ ప్రతి దాంట్లో కూడా ఎదిగి ముందుకు రావాలా, ప్రతి ఒక్కరు తీసేయాలని చెప్పి ఈరోజు లేడీస్ కోసం కానీ వాళ్ళ కోసం కానీ కష్టపడే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన అన్ని లోకల్ బాడీ దీంట్లో కూడా 50% రిజర్వేషన్ రేట్ కేటాయించడం జరిగింది. అది వచ్చిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎంత జరిగింటే కూడా ప్రతి దీంట్లో కూడా పట్టాలు కానీ ఏది కూడా రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళ పేరుతోనే వాళ్ళకే ప్రాధాన్యత చేయడం జరిగింది. కాబట్టి ఆ జ్యోతిరావు పూలే మన వీళ్ళ సావిత్రిరావు పూలే మార్గదర్శనాలు పాటించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మేమందరూ ఈరోజు రాష్ట్రమంతటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమె ఆదర్శాలను మార్గదర్శకంగా తీసుకుని ప్రతి ఒక్కరు పాటించారు. ఈరోజు సావిత్రి పూలే జయంతి సందర్భంగా మదనపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గౌరవ నిశారామంజన్ గారు, అనుషక్క గారు, ఉదయం పనులు కలిసి నివాళులు అర్పించడం జరిగింది. జయంతి జరుపుకోవడం జరిగింది. మాకు ఈరోజు ఒక మహిళ మనం ఈరోజు హిందీలో స్పేస్ల వరకు పోగలుగుతామని చెప్పి ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు విద్యాభ్యాసంని రోల్ మోడల్గా ఈ రోజుకి మా మహిళలకు ఇన్స్పిరేషన్గా ముందుకు తీసుకుంటున్నాం. ఇదే నిదర్శనం. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ ఈరోజు మహిళ నీట్గా ముందుకు పోతుందంటే దానికి ఆ రోజు జ్యోతిరావు పూలే గారు వారిని ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించి మొట్టమొదటి స్కూల్ని స్థాపించి ఉపాధ్యాయులుగా తీసుకురావడమే ఈరోజు మాకు నిదర్శనం. దీన్ని అందరూ ముందుకు తీసుకోవాలి. ప్రజలకు సమాజంలో మహిళలకి అన్ని రంగాల్లోనే కాదు గౌరవం కూడా ఇవ్వాలని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు ఒక భర్తగా ఏదైతే గౌరవం ఇచ్చి ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకుపోయినారు, అదేవిధంగా సమాజంలో కూడా మహిళలకి అన్ని విధాలుగా గౌరవం ఇవ్వాలని పూలే గారి సావిత్రి పూలే ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జనరల్గా సిలబస్లో కూడా ఇట్లాంటి సిలబస్ తీసేసి క్యాస్ట్ ఫీలింగ్ సిలబస్ పెడతా అన్నారు. అంటే ఔరంగజేబు ఒకరిని ఇది చేసినాడు, వాళ్ళు వచ్చినప్పుడు ఇది జరిగింది, వీళ్ళు వచ్చినప్పుడు ఇది జరిగింది, కాబట్టి సిలబస్సే మార్చేసి ఇట్లా మహనీయులు ఫొటోస్ కానీ మహనీయుల చరిత్రలు కానీ తీసేసి క్యాస్ట్ ఫీలింగ్లు రేకెత్తించుకొని రాజకీయాలు చేసే రోజులు ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. మెయిన్గా ఏమంటే ఈ సావిత్రిబాయి పూలే గారు చదువుకొని మహిళలకు చదువు ఉండాలా అనేదే కాకుండా ఆమె విద్య నేర్చుకున్న తర్వాత ఆమె కూడా టీచర్గా పనిచేయడం కాకుండా సతీ సహగమనము అనేది తీసేయాలని పోరాటం చేసింది కాకుండా అసలు చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయకూడదు, బాల్య వివాహాలు చేయకూడదు అని చెప్పే దాంట్లో ఆమె మొదటి వ్యక్తి. బాల్య వివాహం గురించి పోరాడిన దాంట్లో ఆమె మొదటి వ్యక్తి. అలాగా పోరాటాలు చేసి వాళ్ళందరూ కూడా మనం తలుచుకునే విధంగా ఈ రోజుకి 195 సంవత్సరాలైనా కూడా అట్లా వాళ్ళని తలుచుకుంటా అన్నామంటే వాళ్ళు చేసిన చరిత్ర వాళ్ళ కోసం కాకుండా ఇతరుల కోసం మనం ఏం చేస్తే ఇది చిరస్థాయిగా నిలిచిపోతుందని వాళ్ళు చేసిన మంచి పనులే ఈరోజు మార్గదర్శకమై రాజకీయాలను కూడా నడిపిస్తున్నాయి. ఈరోజు మనం కూడా గమనించాల్సింది ఏమిటంటే మనం ఈరోజు ఏదైనా చేస్తే మన కోసం అని చేసుకుంటాం, మన కోసం కాదు నలుగురి కోసం చేయాలా అనే మార్గదర్శకం వాళ్ళు చూపించినారు. ఆ మార్గదర్శకంలో మనం కూడా నడిస్తే మన సొసైటీ బాగుంటుంది, మనమందరం బాగుంటామనేసి తెలియజేసుకుంటూ జగనన్న కూడా మహిళలకు
50%, అందరూ 33% అంటే 50%. లాస్ట్ సారి ఆయన సీఎం ఉండేటప్పుడే అన్నిట్లోనూ నీకు కార్పొరేషన్ చైర్మన్లు, కౌన్సిలర్స్ అన్నిట్లో కూడా మహిళలకు 50% ఇచ్చిన ఘనత మన జగనన్నకే దక్కుతుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా చరిత్రలు చదివిన తర్వాత వాళ్ళు ఆ బాటలో నడిచారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అదే విధంగా మహిళలకు 50% ఇవ్వాలని కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా అందరికీ సావిత్రిబాయి పూలే గురించి ఎక్కడ వార్తాపత్రికల్లో రాకపోవడము, అదేవిధంగా మనము మహారాష్ట్ర అటువైపు పూణే అటువైపు వెళ్తే ఎక్కడ చూసిన పార్కులు కానివ్వండి, మరి విద్యా సంస్థలు కానివ్వండి, పెద్ద పెద్ద సంస్థలు అన్నిటికీ కూడా సావిత్రిబాయి పూలే అనేది ఆవిడ పేరు చాలా ప్రతిష్టాత్మకంగా కూడా వాళ్ళందరూ కూడా అక్కడ నార్త్ ఇండియన్స్ అందరూ కూడా పెట్టుకుంటారు. ముఖ్యంగా మన హైదరాబాద్లో కూడా ఆవిడ విగ్రహము, కంచు విగ్రహము అంబేద్కర్ ఆ స్థాయిలో కూడా చేయాలనేసి కూడా చాలా మంది కూడా మంచి దిశలో ఉన్నారు. ముఖ్యంగా ఈవిడ 9 సంవత్సరాల నుంచే ఆ కాలంలోనే, ఎందుకంటే సతీసహగమనం కానివ్వండి, అదేవిధంగా మన హారిజన్స్ అన్టచబిలిటీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తను టోటల్ అపోజ్ చేసింది. ఎందుకంటే ఆ కాలంలో మహిళలకి విద్య బోధించడము అనేది, లేకపోతే మహిళలు బయట రావడము చిన్నపిల్లలకి అనేది చాలా కష్టమైన రోజు. బ్రాహ్మణ స్త్రీలు కూడా అలాంటి టైంలో తను ముందరికి రావడం, ముందడుగు వేయడం అనేది ఈరోజు మన స్త్రీలకు అందరికీ కూడా చాలా గర్వకారణము. ఈరోజు ఆమె పుట్టినరోజు గడుపుకోవడం కూడా మాకు ఇక్కడ పార్టీ ఆఫీస్లో నిసార్ అహ్మద్ గారు ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఆమె జయంతి జరుపుకోవడం అనేది చాలా గర్వంగా కూడా మేమంతా కూడా భావిస్తున్నాం. తప్పకుండా ముఖ్యంగా మహిళా టీచర్లు కానివ్వండి, మహిళా శక్తి అంతా కూడా మొట్టమొదటి స్త్రీ సావిత్రిబాయి పూలే అనే మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు అందరికీ, మరి స్త్రీలకు అందరికీ కూడా మనము ఖచ్చితంగా ఆవిడ పేరు మనం అందరం కూడా తెలుసుకోవాలా. ఆమె చేసిందే ఉద్యమాలు కానీ ఈరోజు ఇంత స్థాయి వరకు తను తీసుకొచ్చారంటే మహిళలకి తప్పకుండా సావిత్రిబాయి పూలే గారిని మనం అందరం కూడా స్మరించుకోవాలనుకుంటున్నాం. మహిళలకు అన్ని రంగాల్లోన ఆ రోజు జ్యోతిరావు పూలే గారి ఆశయం ఏదైతే ఉందో అన్ని రంగాల్లో మహిళలకు అంతభావం ఇచ్చి అది ఆచరించిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనమే ఈరోజు మా సోదరి మరి మనోజరెడ్డమ్మ గారు కూడా ఈరోజు మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఉందంటే, అదేవిధంగా మా మైనార్టీ నాయకురాలు సిమి మస్నా గారు ఈరోజు పార్టీ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇంత ముందంజలో ఉన్నారంటే, అదేవిధంగా ఎంతో రాజకీయ మరి ప్రాధాన్యత గల కుటుంబం ఈ జిల్లాలోని, ఉమ్మడి జిల్లా. మరి ఈరోజు అక్క కూడా రాజంపేట పార్లమెంట్ పరిశీలకులుగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ విధంగా అయితే జ్యోతిరావు గారు పూలే ఆలోచన ఏ విధంగా ఉందో, పెరియార్ రామస్వామి ఆలోచన ఏ విధంగా ఉందో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ఏ విధంగా పార్టీ పరంగా కానీ అధికార పరంగా అన్నీ కూడా ఆలోచించి మరి చూపించిన నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మనం వర్ధంతులు చేసుకోవడం కాదు, సమాజంలో మహిళలకు మనం గౌరవం ఇవ్వాలి. సమాజంలో మన మహిళలు ఉద్యోగాలు చేసుకున్న కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, అన్ని తావులు కూడా మహిళలు గౌరవం ఇచ్చి మరి మన పూర్వీకుల యొక్క ఆలోచన నడుచుకున్న రోజు నిజమైన గౌరవం మనం ఇచ్చినట్లుగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు నిసారన్న, మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ నిసారన్న గారు అయితే, అదేవిధంగా మా నాయకుడు మా అనుసరణ గారు అయితే అంతరార్థంలో ఈరోజు మేము జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం. మదనపల్లి ప్రజల ఆకాంక్ష మదనపల్లి జిల్లాని మదనపల్లిను జిల్లాగా ప్రకటించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నందు బీఎస్పీ సిపిఐ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ పోరు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి ప్రాంతానికి అటు రాజంపేట ప్రాంతానికి అన్యాయం చేశారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. మదనపల్లి ప్రజలకు మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చి కేవలం జిల్లా కేంద్రంగా చేశారని, రేపు ప్రభుత్వం మారితే మదనపల్లి జిల్లా కేంద్రం వేరొక చోటకి మార్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నమయ్య చరిత్రను మేము గౌరవిస్తామని, అన్నమయ్య పేరును ఏమాత్రం సంబంధం లేని ప్రాంతానికి
అన్నమయ్య పేరు పెట్టడం సబబు లేదన్నారు. మదనపల్లెకు ఒక ప్రత్యేక చరిత్ర ఉందని, ఆ ప్రాంత ప్రజలందరూ మదనపల్లె జిల్లా కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షను అభిప్రాయాలను గౌరవించాలని, ప్రజల అభిప్రాయం మేరకు మదనపల్లె జిల్లాగా ప్రకటించాలన్నారు. మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని ప్రజల గొంతుగా వినిపించడానికి ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు. పోలీస్ నిర్బంధాలతో, పోలీస్ ఆంక్షలతో ఉద్యమాలను ఆపలేరని, ప్రజల అభిప్రాయం మేరకు మదనపల్లె జిల్లా ఉద్యమం కొనసాగుతుందని, ప్రభుత్వం మదనపల్లెను జిల్లాగా ప్రకటించేంత వరకు కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బాలాజీ, శ్రీనాథ్, ప్రశాంత్, మహేష్, లక్ష్మీపతి, అనిల్, సంధ్య, కన్నా, శశి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి, పట్టణ కార్యదర్శి మాధవ్ పాల్గొన్నారు. अमर रहे अमर है माता सावित्रीबाई अमर रहे माता सावित्रीबाई गारो अमर रहे ये पक्का ये చాలా స్పష్టంగా జిల్లాలో మదనపల్లి పేరు ప్రకటించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. దేనికైనా సిద్ధపడే ఉన్నాం. మీరు ఎన్ని నిర్బంధాలు గురి చేసినా ఈ రోజు అయితే నిజంగా కొంత పొరపాటు పడ్డామేమో కానీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మదనపల్లి జిల్లా ప్రకటించేంత వరకు, మదనపల్లి జిల్లాని అనౌన్స్ చేసేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మదనపల్లి అనేది చూడండి, చరిత్రను ఎట్టి పరిస్థితుల్లో జరపాలని ప్రయత్నం చేయొద్దు. చరిత్ర చాలా గొప్పది. చాలా మంది వస్తారు, చరిత్రను జరిపేద్దాం, మేమేందో ఇక్కడ చేసేద్దామని అనుకుంటూ ఉంటారు. కానీ చరిత్రను జరపడానికి ఎవరు కూడా ఆ ధైర్యం లేదు. చరిత్రను ఎవరు జరపలేరు. చరిత్రను జరిపే ఉద్దేశం ఎవరు కూడా లేదు. చరిత్రను ఎవరు కూడా జరపద్దు. చరిత్రను జరపాలని చూస్తే వాళ్ళే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నేను చెప్తా ఉన్నా, భవిష్యత్తులో మీరు నిజంగానే మదనపల్లి జిల్లా ప్రకటించినట్లయితే భవిష్యత్తులో మీకు మరింత ఉన్నతమైన పేరు వస్తామని నేను మాట చెప్తా ఉన్నా. గతంలో జిల్లా కోసం పోరాటం చేశాం. నేను ఒకటి మాత్రం చాలా గర్వంగా చెప్తా ఉన్నా, మదనపల్లి జిల్లా సాధన జేఏసీ అనేది లేకపోతే ఈ రోజు మదనపల్లి జిల్లా ఎట్టి పరిస్థితులు లేదు. ఈ రోజు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మదనపల్లి పేరు జిల్లాకు ప్రకటించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మదనపల్లి జిల్లా పేరుకు సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు, మిత్రులకి, యువకులకి అందరికీ కూడా ప్రత్యేక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తుకు కార్యాచరణ కూడా ప్రకటించి ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి మదనపల్లి జిల్లా, నేను చెప్తా ఉన్నా, ఇది ఎవరి ఇంటి కోసమో, కూటి కోసమో, గుడ్డ కోసమో, విద్య కోసమో కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. నేను చెప్తా ఉన్నా, ఇన్ని రోజులు మదనపల్లి హెడ్ క్వార్టర్స్ కావాలని పోరాటం చేసినాం. ఈ రోజు మదనపల్లి హెడ్ క్వార్టర్స్ వస్తూ ఉంది. ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు కూడా కొంతమంది మొన్న ఒక మిత్రుడు కూడా మాట్లాడాడు. మిత్రుడు మాట్లాడుతూ జిల్లా వస్తూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వెనకబడిన వర్గాలకు, అనగారిన వర్గాలకు కూడా ఏం మేలు జరుగుతుందని చెప్పి ఆయన అడగడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, జిల్లా భాగస్వామ్యంలో ఇక్కడ జరిగే అభివృద్ధిలో బహుజనులకు కూడా సరైనటువంటి పాత్ర కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ మా ప్రాంతానికి ఒక ప్రత్యేకతమైనటువంటి పేరుంది, మా ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ఈ ప్రాంతానికి మదనపల్లి అనే అంటే ఒక ఎమోషన్ ఉంది, ఒక వైబ్రేషన్ ఉంది. మాకు ఈ యొక్క పేరుతో మాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కాబట్టి ఆ అనుబంధాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మదనపల్లికి అన్నమయ్య జిల్లా పేరుతో పాటుగా మదనపల్లి జిల్లాగా పేరు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా సాధించుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్. ప్రజల ఆకాంక్ష కోసం, ప్రజల కోసం చేసేటువంటి పోరాటాలకు పర్మిషన్లు ఉండవు. ఎక్కడన్నా మాట్లాడితే కేసులు పెడతాం, లేదంటే నిర్బంధిస్తామంటే తస్మాత్ జాగ్రత్త. కేసులకు, లాఠీలకు, తోటాలకు, మీ చాటాకు చప్పళ్ళకు భయపడేటువంటి ఉద్యమకారులు ఇక్కడ లేరు. ప్రజల అభిష్టం మేరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మదనపల్లి జిల్లాగా ప్రకటించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికైనా ఈ 4 నియోజకవర్గాల శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతారో, బతిమలాడతారో, లేకపోతే పైరవీలు చేస్తారో, మదనపల్లిని జిల్లాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన స్టాండ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే మాట్లాడి చంద్రబాబు నాయుడిని ఒప్పించి మెప్పించి మదనపల్లిని జిల్లాగా ప్రకటించే వరకు మీరు ఖచ్చితంగా దీనికి స్టాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మీ నినాదం అదే. ఒకవైపున రాయచోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇంకో వైపున మదనపల్లిలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట పైన స్టాండ్ అయినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 4 నియోజకవర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని మరో పోరాటానికి సన్నద్ధం కావడానికే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 1920 సంవత్సరం నుంచి మదనపల్లి జిల్లా కేంద్రంగా కాకుండా పాలకుల నిర్లక్ష్యంతో
పాలకుల అవినీతితో, పాలకుల చాతగానితనంతో వెనుకబడిందని, ఈ జిల్లాల పునర్విభజనలో భాగంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల ప్రక్రియను మొదలుపెట్టినప్పుడు ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం మదనపల్లి జిల్లా, ఈ మదనపల్లి జిల్లాను కేంద్రంతో పాటు మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని 2 సంవత్సరాలు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు నడిచాయి. కానీ ఎక్కడ కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయల. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మదనపల్లి వేదికగా మినీ మహనాల్లో అతని తనయుడు చేసినటువంటి పాదయాత్రలో ఈ మదనపల్లికి చరిత్ర ఉంది, మదనపల్లిని జిల్లా కేంద్రంగా మదనపల్లిని సపరేట్ జిల్లా చేస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? నవంబర్ మాసంలో 28వ తేదీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 3 కొత్త జిల్లాలను తీసుకొస్తున్నాం. 1 మదనపల్లి, 2 మార్కాపురం, 3 రంపచోడవరమని మీ కూటమి ప్రభుత్వం చెప్పిందా లేదా అని అడుగుతున్నాం. మరి మీరు చెప్పినటువంటి 3 జిల్లాల్లో ఈ మదనపల్లిని ఎవరి స్వలాభాల కోసం ఈ మదనపల్లి జిల్లాని మీ అధిష్టానం ముందర తాకట్టు పెట్టారో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరే చెప్పారు, మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తున్నాం, 4 నియోజకవర్గాలను కలుపుతున్నాం, తంబాలపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరుతో పాటు 21 మండలాలతో ఈ మదనపల్లి జిల్లా కేంద్రంగా చేస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టేట్ మీడియాలోన పెద్ద పెద్ద పత్రికల్లో కూడా జిల్లా మ్యాప్ కూడా రావడం జరిగింది. చాలా మంది వాట్సాప్ డీపీలు కూడా పెట్టుకున్నారు ఈ మదనపల్లి జిల్లా పైన ఉన్నటువంటి అభిమానులు. మరి 2 రోజుల క్రితం ఎవరి ప్రయోజనాల కోసం మదనపల్లి జిల్లా కోల్పోయిందో ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రి గారు సమాధానం చెప్పాలి. అన్నమయ్య మదనపల్లి జిల్లాలో సాఫ్ట్వేర్ టొమాటో పల్స్ ఇండస్ట్రీస్, చింతపండు పల్ప్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలనుకునే వారికి ఏపీఐఎస్సీ అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని ఏపీఐఎస్సీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఏపీఐఎస్సీ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సోమవారం నుంచి ఇండస్ట్రియల్ పార్కులు పరిశీలించి మౌలిక సదుపాయాలు కల్పన, ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అన్నమయ్య మదనపల్లి జిల్లాలో పారిశ్రామిక వాడల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పనిచేసి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంతో ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దానికి ప్రజల నుంచి సహకారం అందించి ప్రభుత్వం ఇస్తున్న పారిశ్రామిక పాలసీలను ఉపయోగించుకుని ఏపీఐఎస్సీ ప్రజలకు సహకరించడానికి అన్ని విధాల సిద్ధంగా ఉందని, మా అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి కుటుంబంలో నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదిగే విధంగా అన్ని విధాల మదనపల్లి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో త్వరలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ మరియు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ స్కీమ్స్ ని సద్వినియోగం చేసుకుని ప్రజలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సాఫ్ట్వేర్ కంపెనీలు, టొమాటో పల్ప్ ఇండస్ట్రీస్, చింతపండు పల్ప్ ఇండస్ట్రీస్ మరియు చేనేత రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి మదనపల్లి జిల్లాను ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు మదనపల్లి జిల్లాలోని మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యేలందరి సహాయ సహకారాలతో కృషి చేస్తామని చెప్పారు. మదనపల్లి జిల్లా, అన్నమయ్య జిల్లాలో ఇండస్ట్రియల్ అభివృద్ధి, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ, ఆటో నగర్స్ కానీ అన్నీ కూడా అభివృద్ధిపై దృష్టి సారిస్తూ వచ్చే సోమవారం నుంచి ప్రతి ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ పార్క్, ఆటో నగర్లని పరిశీలించడం జరుగుతుంది. ఈ సోమవారం మన మదనపల్లిలోని ఎస్టేట్లో ఉన్న మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పార్క్ని మనం విజిట్ చేయబోతున్నాం. అక్కడ ఉన్న సమస్యలు, ముఖ్యంగా మన మదనపల్లి, తంబాలపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు, రాయచోటి నియోజకవర్గాలు ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లో ఉండే మౌలిక సదుపాయాలని బలోపేతం చేస్తూ అక్కడున్న రోడ్లు, కాలువలు, కరెంట్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తూ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయబోతున్నాం. కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసే విధంగా మొన్న 250వ ఏపీఐఎస్సీ బోర్డు మీటింగ్లో కూడా ఎండీ గారితో కానీ దీని గురించి చర్చించి అలాగే రిక్వెజేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మదనపల్లిలో ఏదైతే ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉందో దాన్ని కూడా కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కట్టాలనేది పీపీపీ విధానంలో కావచ్చు, లేదా కంపెనీ ఇది కావచ్చు. సో అది, అలాగే తంబాలపల్లిలో ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ల్యాండ్ ఇచ్చిన ఫార్మర్స్ నుంచి కూడా
కొన్ని ఇబ్బందులు వస్తుంటే దాన్ని కూడా మార్చడం కోసం కన్వీనియంట్ ప్లేస్లో దాన్ని పెట్టడం కోసం కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలాగే మదనపల్లిలో ఏదైతే పోతపోలు దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ 54 ఎకరాలతో పెడుతున్నామో అది కూడా త్వరితగతిన క్లియర్ చేస్తాం. అలాగే పీలేరు నియోజకవర్గం సంబంధించి తాటికొండపల్లి మరియు పీలేరు ఇండస్ట్రియల్ పార్క్స్లో రోడ్స్, వాటర్ ఫెసిలిటీస్ కోసం కూడా ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అవి కూడా కార్యక్రమాలు ఫినిష్ చేయబోతున్నాం. అలాగే ఇప్పుడు 2024-25 మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కొత్త పాలసీ ఇండస్ట్రియలిస్ట్కి చాలా అనుకూలంగా సింగిల్ విండోలో ఏపీఐసి ద్వారా అన్ని అనుమతులుగా ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మదనపల్లి మన జిల్లాలో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టదలుచుకున్న ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా ఉంటే దయచేసి రండి, మీకు అన్ని విధాలా సహకరిస్తాం ప్రభుత్వం తరఫున. ఆ ల్యాండ్స్ కానీ మీకు కావాల్సిన ప్రతి పర్మిషన్ కానీ త్వరగా వచ్చి మన మదనపల్లి జిల్లా ఇండస్ట్రియల్ హబ్గా అవడంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్, అలాగే టొమాటోకి మదనపల్లి పెట్టింది పేరు కాబట్టి టొమాటో పల్ప్ ఇండస్ట్రీ, టామరిన్ పల్ప్ ఇండస్ట్రీస్కి ఎవరు ఇండస్ట్రీస్ పెట్టాలని వచ్చినా కూడా వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్స్ కాడి నుంచి ప్రతి పర్మిషన్స్ వచ్చి వాళ్ళ ఇండస్ట్రీ అభివృద్ధి చెందే విధంగా ఇండస్ట్రీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని ఇవ్వడానికి కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మదనపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా నేను మరొక్కసారి ఆహ్వానిస్తున్నాను. దయచేసి మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే, మీరు ఇండస్ట్రీస్ ఎదగాలంటే గవర్నమెంట్ తరఫున అన్ని ఇన్సెంటివ్స్, అన్ని విధాల సహాయ సహకారాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. అలాగే కొన్ని బ్యాక్వర్డ్ కాస్ట్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 50 to 75% సబ్సిడీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకొని అందరూ ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రైనర్ కావాలనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఒక కళని మీరందరూ కూడా నిజం చేస్తూ ఇండస్ట్రియలిస్ట్గా మీరు అవ్వాలనుకుంటే మీకు సాయం చేయడానికి కానీ, మీకు గైడ్ చేయడానికి కానీ, మీకు రావాల్సిన ప్రతిదీ సౌకర్యం మీకు అందజేసే విధంగా నా వంతు నేను కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ మదనపల్లి జిల్లాను ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దడంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మరియు అలాగే కలెక్టర్ గారితో కానీ మిగతా అధికారులు అందరి సహకారంతో, మా ఏపీఐసి ZM కమిషనర్స్ మిగతా వాళ్ళందరి సహకారంతో మదనపల్లి జిల్లాను ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ దీనికి ప్రజలందరి సహాయ సహకారాలు కావాలని మరొకసారి వెల్కమ్ బ్యాక్. మదనపల్లిలోని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బహుజన యువసేన ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. నేడు మదనపల్లి పట్టణంలోని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను బహుజన యువసేన ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే సన్మాన సభ పేరుతో కళాశాలలో మహిళా అధ్యాపకులకు ప్రత్యేక గౌరవ సత్కారం జరిగింది. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడుతూ కళాశాలలోని మహిళా లెక్చరర్లను బహుజన యువసేన ప్రతినిధులు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులందరికీ మిఠాయిలు పంపిణీ చేసి పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారు. అనేక అవమానాలను అడ్డంకులను ఎదుర్కొని మహిళా విద్య కోసం పునాదులు వేసిన ధీర వనిత సావిత్రిబాయి పులే అని అణగారిన వర్గాల చదువు కోసం ఆమె పడిన తపన నేటి తరానికి ఆదర్శమని వక్తలు కొనియాడారు. ఆమె లేకపోతే మహిళలు నేటి స్థాయిలో విద్యావంతులు అయ్యేవారు కాదన్నారు. పూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే మనం వారికిచ్చే నిజమైన నివాళని పేర్కొన్నారు. గట్టిగా ఓకే మూమెంట్ క్లాప్స్ గట్టిగా చప్పట్లు మా గట్టిగా మేడం గారు గురించి మనకు సార్ చెప్పినారు. ఆమె ఎంత ధైర్యంగా ముందుకెళ్ళి చదువుకునిందో, మీకు అట్లాంటి ఫెసిలిటీస్ కంటే కూడా చాలా చాలా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా చక్కగా చదువుకొని, అమ్మాయిలు ఈ కాలంలో చదువుకొని మీ కాళ్ళపైన మీరు నిలబడితేనే మీకు గౌరవం, మీ ఇంట్లో వాళ్ళకి గౌరవం. ఇంత ఫ్రీడమ్ ఇచ్చి మిమ్మల్ని బయటికి పంపిస్తున్నారంటే అది మీ పైన వాళ్ళకున్న నమ్మకమే. ఎక్కడ కూడా బయట చదువుకునేకి ఇప్పటికీ కొన్ని చోట్ల అమ్మాయిల్ని బయటికి పంపించి చదువుకోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ దాటుకొని మీరు ఇంత దూరం వచ్చినారు అంటే చాలా గొప్ప విషయం. అది మీ పేరెంట్స్కి మీరు ఇవ్వాల్సిందే గౌరవం అది. కాబట్టి వాళ్ళు ఇచ్చిండే ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకుండా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిన తర్వాతనే మిగతా విషయాల గురించి ఆలోచించండి. మీకు మళ్ళీ ఇంత బాగా చదివిస్తుండే వాళ్ళని మీకు మంచి లైఫ్ పార్ట్నర్ని ఇవ్వాలన్న సంగతి మీ పేరెంట్స్కి కూడా తెలుసు. కాబట్టి అట్లాంటి వాటి జోలికి వెళ్ళకుండా వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకుండా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని ఆ తర్వాత లైఫ్లో ఏం చేయాలా అనేది ఆలోచించండి. మీ కళ్ళపైన మీరు నిలబడితేనే ఈ కాలంలో మీకు గౌరవం ఉంటుంది, మీ పేరెంట్స్కి గౌరవం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. As sir and Ramya ma'am said that today it is a great day for us, and Savitribai Phule garu, she is the Indian educator, social reformer, feminist, poet and great freedom fighter, and she is considered as the pioneer of Indian feminist movement, and she was born in 1831, died in 1897 in Bombay, and she studied all her education in Bombay itself. And I request all the children to celebrate this moment as a great day. And first you think about your future, first you need to settle in your life, then you think about other activities. Thank you everyone. మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా పాలన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా రేస్ బీఈడి కళాశాల స్థానంలో అన్నమయ్య సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం బోర్డు ఏర్పాటైంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లి కొత్త జిల్లాకు, రాజంపేటను కడపకు, రైల్వే కోడూరు తిరుపతికి మార్చే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఊటావుటిన అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 31వ తేదీన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నేమ్ బోర్డు తొలగించి అన్నమయ్య జిల్లా కేంద్రం నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంగా మార్చి జనవరి 1వ తేదీ గురువారం నుండి కలెక్టర్ పాలన ప్రారంభించారు. పట్నంలోని బెంగళూరు రోడ్లో ఉన్న రైస్ కాలేజీని ఎస్పీ కార్యాలయంగా ఎంపిక చేశారు. భవన పరిసరాలను జేసీబీలతో అధికారులు శుభ్రం చేస్తున్నారు. బీటీ కళాశాల మైదానాన్ని పెరేడ్ గ్రౌండ్గా వినియోగించనున్నారు.
సావిత్రిబాయి ఫులే యొక్క జీవితాన్ని ప్రతి ఒక్క మహిళ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదగాలని ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణం మార్కెట్ యార్డు వద్దనున్న జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఫులే విగ్రహాలకు మూలమాలలు వేసి ఘనంగా సావిత్రిబాయి ఫులే 195వ జయంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బోడెం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగాల శివరాం మాట్లాడుతూ సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మొట్టమొదట ఉపాధ్యాయునని ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి ఫులే అని కొనియాడారు. జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ సావిత్రిబాయి ఆశయాలను వర్ధిల్లాలి సావిత్రిబాయి ఆశయాలు వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఇన్నిటిపల్లిలో టమాటా మార్కెట్ దగ్గర ఇదివరలో అన్నగారు బీసీ సంఘాల నాయకులు అందరూ కలిసి ఇక్కడ మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మేమందరూ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా గొప్పవారి గురించి కొంచెం మనం చెప్పుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే మేడం జ్యోతిరావు పూలే గారు యాక్చువల్గా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మేడం పూనాలో. యాక్చువల్గా 1848లో ఆడపిల్లల కోసము మహిళల కోసము స్కూల్ పెట్టిన గొప్ప వీళ్ళు జంట చెప్పాలంటే. 1848లోని పూనాలో అతి పెద్ద మహిళల కోసం స్కూల్ పెట్టి వితంతువులకు కూడా ఒక ఇల్లు కట్టించినారు. అంటే ఒక భవంతి వితంతువులకు కూడా. అంటే చిన్న చూపు చూడకూడదు వితంతువులు కానీ మహిళలు కానీ అని చెప్పి అక్కడ ఫుల్ రియాక్షన్స్ అన్నమాట. ఏమన్నా ఆడపిల్లలు పనికి పోతా ఉన్నా ఏదన్నా స్కూల్కి పోతా ఉన్నా తప్పులు పట్టేవాళ్ళు. అట్లా తప్పులు పట్టే సమయంలో అసలు కొట్టేవాళ్ళు. స్కూల్కి పోవాలన్నా మహిళలు రోడ్ల మీదకి రావాలన్నా కూడా పురుషులది కొంచెం ఎక్కువ డామినేషన్. అట్లా టైంలో భయపడకుండా ఒక మహిళగా భయపడకుండా ఆమె చేసిన ఎన్నో కార్యక్రమాలు అంటే అణగారి వర్గాల కోసం కావచ్చు, బీసీ వర్గాల కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు, వితంతువుల కోసం కావచ్చు, వాళ్ళు చేసిన పోరాటము జీవితం అంతా చెప్పుకుండే అంత పోరాటం చేసినారు. కాబట్టి ఈరోజు మహిళలకి పెద్దపీట వేసింది ఈ ప్రభుత్వం. మహిళలకి పెద్దపీట ఈరోజు ఈ ప్రభుత్వం వేసిందంటే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మన మేడం సావిత్రిబాయి పూలే గారు అనేది ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు మహిళలకి న్యాయం చేసినారంటే కూడా ఈరోజు మహిళలందరూ కూడా రోడ్డు మీద నిలబడి, అంటే రోడ్డు మీదని కాదు, వాళ్ళు మంచి పద్ధతిలో ఉపాధ్యాయురాలుగా కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, డాక్టర్లుగా, లాయర్లుగా, యాక్టర్లుగా అన్ని రకాలుగా సామాజిక సేవ చేస్తూ తన వంతు బాధ్యత అంటే మగవారికి సమానంగా ఆడవారు నిలబడి పోరాటాలు పటిమంగా చేసుకొని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ సంసారాలని అట్లే దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తున్న ఈ మహిళలకి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ జయంతి రోజున మరొక్కసారి మనం వీళ్ళ గురించి తలుచుకొని వందనాలు తెలుసుగా కోరుచున్నాను. భారతదేశం గర్వించదగ్గటువంటి రోజు ఈరోజు. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారైతేనేమి, సంస్కరణలు అయితేనేమి, చదువులైతేనేమి, పేదవారికి చదువు కావాలి అనేటువంటి నినాదంతో వారి జీవితాలను త్యాగం చేసినటువంటి మహనీయురాలు మన సావిత్రిబాయి పూలే గారు. అలాంటి మహనీయురాలు పేరు పెట్టుకొని బీసీ సంఘంగా బీసీ హక్కుల పోరాట సమితి అని చెప్పి ఈనాటికి 16 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. ఎక్కడా కూడా శక్తివంచన లేకుండా వారి పేరు పెట్టుకొని వారి ఆశయ సాధనలో పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా అమ్మ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని ఘనంగా ఈరోజు మేము పెట్టుకున్న పేరుకుగా అందరి సమక్షంలో అందరూ కలిసికట్టుగా ఆమె జయంతిని జరుపుకున్నాం.
మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీకే వెంకటరమణ ఆధ్వర్యంలో పఠాన్ ఖాదర్ ఖాన్ గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోతపోలు గ్రామానికి చెందిన పఠాన్ ఖాదర్ ఖాన్ జిల్లా పరిధిలో అత్యంత కీలకమైన తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్తులు సంయుక్తంగా ఆయనకు ఘన సన్మానం చేయడం జరిగిందన్నారు. గ్రామస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మంత్రి నారా లోకేష్ సహకారంతో తెలుగుదేశం పార్టీలో మంచి కార్యకర్త ఎదిగారని కొనియాడారు. పఠాన్ ఖాదర్ ఖాన్ భవిష్యత్తులో మరింత ఉన్నతమైన పదవులు అలంకరించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. నమస్కారం. దగ్గరికి వచ్చి బాగా దాల్లోజీ పో సుధన్న ముందరికి సుధన్న పో ఫోటో ఒకటి అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. నేను ఈరోజు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా రాజంపేట పార్లమెంట్ అంటే జిల్లాలో చాలా గౌరవమైన పదవి. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు నన్ను గుర్తించి ముఖ్యమంత్రి గారు పిలిచి ఒక మంచి పదవి నీకు ఇస్తున్నాను, నువ్వు తప్పకుండా పార్టీలో పనిచేసినావు కాబట్టి నీకు సముచిత స్థానం కల్పిస్తారని చెప్పినారు. నేను అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా మీ అందరి సహకారంతో నేను సర్పంచ్గా కూడా 5 ఏళ్ళు పనిచేయడం జరిగింది. నేను ఒక సామాన్యుడు, మీలాగా తెలుసు మీ అందరికీ. నేను ఇక్కడే పెరిగి ఇక్కడే పుట్టి మదనపల్లిలో ఉన్నాను. అయినా పోతుపల్లి అంటే నాకు ఒక బ్రాండ్. నాకు ఈరోజు పోతుపల్లిలో ఈ పల్లెల్లో అందరితో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. నేను పార్టీలకు అతీతంగా మన వాళ్ళందరితో నేను ఐక్యతగా ఉంటాను. మరి నాకు ఇచ్చిన పదవి నేను ముఖ్యంగా అందరికీ ఇబ్బంది లేకుండా పార్లమెంట్లో ఉండే 7 నియోజకవర్గాలు కూడా పోతపోలు పేరు నిలబెడతాను. మీ అందరి సహకారంతో మీరు ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటే నేను తప్పకుండా మీకు మంచి పేరు తీసుకుని వస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, మీ సహకారంతో పోతపోలు అభివృద్ధి కూడా నా పాత్ర పోషిస్తానని చెప్పి రాబోయే స్థానిక సంస్థల్లో అందరూ సమిష్టిగా మంచి అభ్యర్థిని పెట్టుకుని మేము కూడా అందరము గెలిపించుకుంటాము. పెద్ద ఆయన ఉన్నారు, మాకు సుధాకర్ ఉన్నారు, ఇక్కడ సన్నారి జెండా ఉన్నారు, మన అందరూ ఉన్నారు. మీ అందరూ ఎన్నంటి సాయం చేయండి. ఎప్పుడు కూడా నేను పంచాయతీ అభివృద్ధి కోసం ఏ సమస్య కూడా ముందర ఉండి అందరితో సమిష్టిగా ఈ కార్యక్రమం చేస్తాను. నాకు ఈరోజు ఇంకా గౌరవమైన సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి నారాయణకి, వెంకటేష్కి, జీకేపకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, కేశవాకి, భావశాన్నకి, రెడ్డి, చెన్నన్న, నరసింహులన్న, కరీములన్న, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఉండాలని, నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ, మీకు అవకాశం కలిపి ఇంత సన్మానం చేసినందుకు నేను చాలా గొప్పగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. పోతుపోలు గ్రామ పంచాయతీ కస్బాలో పుట్టి పెరిగి ఈ గ్రామంలో నడియాడి ఈరోజు రాష్ట్రంలోనే ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి గౌరవనీయులు, నాకు దేవుడు ప్రసాదించినటువంటి మా అన్న పఠాన్ ఖాదర్ ఖాన్ గారికి ఈరోజు పోతుపోలు గ్రామ పంచాయతీ తరపున, మా గ్రామ ప్రజలందరి తరపున ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య పార్టీ కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి దృష్టిలో పడి ఈరోజు మన పోతుపోలు గ్రామ పంచాయతీని ఎవరైనా అడిగితే ఏ ఊరు పఠాన్ ఖాదర్ ఖాన్ అంటే పోతుపోలు అని చెప్తానంటే మన ఊరికి గౌరవం ఉంటుంది, మన ప్రాంతానికి గౌరవం ఉంటుంది. అటువంటి గౌరవం తెచ్చినటువంటి మా అన్నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తుంటాం. ముఖ్యంగా మా అన్నగారికి కూడా ఒకటే తెలియజేస్తున్నా, నువ్వు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా
ఈ ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తిగా నీ చేతనంత సహాయం మనం పుట్టినటువంటి ప్రాంతానికి పోతుబోలు గ్రామ పంచాయతీకి నువ్వు ఎనలేనటువంటి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్న వయసులో ఒక అరుదైన గౌరవం వచ్చింది, చిన్న వయసులో ఒక గొప్ప పదవి అనేది వచ్చింది. దీంతో పాటు భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకు చేరతామని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అందులో భాగంగా మీరు పుట్టినటువంటి ప్రాంతానికి పోతుబోలు గ్రామ పంచాయతీని అందరినీ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ప్రాంతంగా మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సభామూలకంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహిళలు అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన మహానీయులు జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే. ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి. మదనపల్లె మార్కెట్ యార్డు వద్దనున్న జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలకు పూలమాలలు వేసి సావిత్రిబాయి ఫులే జయంతిని ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే. భారతదేశంలో మహిళలు చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి ఫులే, జ్యోతిరావు ఫులే కారణమన్న వైసీపీ శ్రేణులు. మదనపల్లె వైసీపీ కార్యాలయంలో సావిత్రిబాయి ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు. దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.